ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఎంతగానో వెతికాం కానీ దొరకట్లేదు. నేను ప్రత్యుమన్ ఇంటి పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ చెక్ చేసి చూశాను. పక్కింట్లో కూడా మాట్లాడాను. ఎవ్వరికి తన గురించి ఏమీ తెలియదు. సార్, ఎవరో ఏసీపీ లాగా ఉన్న వాళ్ళని చూశారంట సార్. ఎక్కడ చూసారా? సార్, బ్రిడ్జ్ పక్కన ఎంజీ రోడ్ ఒక అమ్మాయి చూసింది. సార్, అది ఏసీపీ సార్ అని వాళ్ళ వల్ల కన్ఫర్మ్ గా చెప్పలేకపోయారు. జిమ్మీ మరణం అతన్ని ఎంతగానో బాధించింది. ఒకవేళ ఇంకేదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో. సార్, నేను ఏసీపీ సార్ మొబైల్ ఫోన్ని చెక్ చేశాను. ఆయన ఫోన్లో ఉన్న ఆఖరి లొకేషన్ సలంకి సార్ ఇంటిని చూపిస్తోంది. సార్ తను కావాలనే ఎక్కడికైనా వెళ్ళుంటే కనిపెట్టడం చాలా కష్టం సార్. అసలు ఇప్పుడు ఆయన మైండ్లో ఏం తిరుగుతోంది? ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏంటి, వినోద్ మెసేజా? వాడు చనిపోయాడు కదా, మరి మెసేజ్? నేను మెసేజ్ చదువుతాను. అభిజిత్ ఈ మెసేజ్ని చదువుతున్నాడంటే అప్పుడు నేను అంటే వినోద్ చనిపోయాడు. అభిజిత్ని ఆ చోటుకు పంపించడం చాలా రిస్క్ అనిపించింది. అందువల్ల ఎవిడెన్స్ని దాచేశాం. ఆ దాచించిన చోటుకి అభిజిత్ మాత్రమే వెళ్ళగలడు. ఇంకా ఏముంది? ఈ ఎవిడెన్స్ పెన్ డ్రైవ్లో ఉంది. ఈ పెన్ డ్రైవ్ ఎలాగైనా అభిజిత్ చేతికి చిక్కితే అదే చాలు. అప్పుడు ఐగ్యాంగ్ వరకు వెళ్ళగలరు. వాళ్లే వీటంతటికీ కారణం. పెన్ డ్రైవ్లో ఎవిడెన్సా? సరే సార్, అయితే ఈ పెన్ డ్రైవ్ ని వినోద్ ఎక్కడ దాచిపెట్టాడు? చోటు సూచించబడి ఉంది. అంధేరి ఈస్ట్. అక్కడొక బిల్డింగ్, దాని పేరు ఏసీపీ సార్ ఎక్కడున్నారు? ఏంటిది? ఇందులో ఐగ్యాంగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు దీన్ని పెట్టుకొని నన్ను ఐగ్యాంగ్ దాకా తీసుకొని వెళ్ళాలి. మీ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందే, అప్పుడు మీరే చేయండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? దానికి ఏం కారణం అంటే మ్యాక్. ఎందుకంటే నేను వాళ్ళ సెక్యూరిటీ సిస్టంలోకి దూరలేను. వాళ్ళ సెక్యూరిటీ సిస్టాన్ని నేను హ్యాక్ కూడా చేయలేను. కానీ ఇదంతా నువ్వు మాత్రమే చేయగలవు. అందుకని ఒకవేళ నువ్వు నాకు సహాయం చేయకపోతే నెక్స్ట్ మినిటే ఇంటర్నెట్లో ప్రతిదీ వదిలేస్తాను. ఐగ్యాంగ్ ఒక్క ప్రతి ఇన్ఫర్మేషను వాళ్ళ మొత్తం సిస్టాన్ని హ్యాక్ చేసేవాడు మ్యాక్ అని బయట చెప్తాను. అదే నువ్వు. కానీ ఇదంతా అబద్ధం. నేనేం చేయలేదు. నేను వాళ్ళతో చెప్పేస్తాను. నువ్వు చెప్పేస్తే ప్రాణాలతో ఉండగలవా ఏంటి? ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు? మ్యాక్, ఐగ్యాంగ్ మన దేశానికి విరోధంగా తీవ్రవాదాన్ని పెంచుతున్నారు. మన దేశానికి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. అది కూడా కాకుండా ఒక చిన్న పిల్లోడిని వాళ్ళు చంపారు. ఆ బిడ్డ మీద నా ప్రాణాలు పెట్టుకున్నాను. వాడు నా కొడుకులాగే ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక సిఐడి ఆఫీసర్గా రాలేదు. ఒక సాధారణమైన మనిషిలాగా నా చేతులు కట్టేయలేదు. ఇక మీద ఏ చట్టం కూడా నన్ను ఆపలేదు. ఇక మీద ఆ ఐగ్యాంగ్లోకి నేను ఈజీగా దొరకగలను. ఇదంతా చేయటానికి నాకు నీ సహాయం కావాలి. నీ సహాయం నాకు కావాలి.
వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి ఆ సిస్టాన్ని నేను హ్యాక్ చేయాలి. సరే సరే నేనెందుకు? ఎందుకంటే ఈ లోకంలోనే పెద్ద హ్యాకర్గా ఉన్నవాడివి. ఈ మ్యాకే మ్యాక్. చెప్పండి, ఏ కంప్యూటర్ సిస్టమ్ను హ్యాక్ చేయాలి? రికార్డర్. జిమ్మీ, అసలు ఇందులో ఏముందని? ఈ రోజు నాకు అనిపిస్తోంది అచ్చం సిఐడి టీంలో ఒక మెంబర్ లాగా ఏసీపీ సార్కి సాయం చేయాలి. ఇందులో ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్. ఇదే నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. శీతల్ మేము అపార్థం చేసుకోకండి. ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు జరిగిందంటే అందుకు మీరే కారణం. ఈ కేసులోంచి మమ్మల్ని తీయకుండా ఉండాల్సిందే. జిమ్మీని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సిందే. ఏసీపీ గారు కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండాల్సిందే. నేను కారణం కాదు, మీరందరే కారణం. మీ అరగెన్సీనే కారణం. ఆర్డర్స్ని ఫాలో చేయడమే లేదు, అథారిటీకి మర్యాద ఇవ్వటం లేదు, కానీ నా మీద నింద వేస్తున్నారా? బాగా చెప్తున్నాను వినండి, నేను మీకన్నా సీనియర్ని. మీకు నచ్చినా నచ్చకపోయినా నా ఆర్డర్స్ని మీరందరూ ఫాలో చేసి తీరాలి. నా దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, మీ తెలివితేటలు చూపించకూడదు. ఇంకో ఒక విషయం, ఈయన దీపక్ ఐవి టీం. మీరందరూ ఈ కేసులో ఈయనతో పాటు పనిచేసి తీరాలి. ఇంకో విషయం, ఏసీపీ సార్ని బెతకండి, త్వరగా కానివ్వండి. అభిజిత్, వినోద్ ఎస్ఎంఎస్ గురించి శీతల్తో చెప్పేద్దామా? వద్దు దయా, మనం మన స్టైల్లోనే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. శీతల్కి మనం చెప్పామంటే మళ్ళీ ఈ కేసు నుండి తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు నాకు అనిపిస్తోంది సిఐడి టీంలో ఒక మెంబర్ లాగా ఏసీపీ సార్కి నేను సాయం చేయాలి. సార్, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి సార్. వీళ్ళు ఆ ఐ గ్యాంగ్ కోసం పనిచేస్తున్నారు. మ్యాక్ మ్యాక్ పాస్ చేయి. సార్, వాడు సూట్ వేసుకున్నాడు, చిన్న చుట్టూ మీసం కూడా ఉంది, చేతికి ఉంగరం, బ్రేస్లెట్ కూడా వేసుకున్నాడు. వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. సార్, వీడి పేరు రంజిత్ సార్. వీడి పెద్ద బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. తరువాత జేడీ కాంప్లెక్స్లో చాలా ఆఫీసులు ఉన్నాయి. అరే, సార్, లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఎస్ఎంఎస్లో ఏముందంటే కేవలం అభిజిత్తే డోర్ తెరవగలడని. సార్, వాళ్ళకి అభిజిత్ సార్ ఫింగర్ ప్రింట్ ఎలా దొరుకుంటుంది? అందుకు ఎన్నో రకాల మార్గాలున్నాయి పంకజ్. వినోద్ ప్రాపర్గా హోంవర్క్ చేశాడు. డోర్ అభిజిత్ తెరవాలని కోరుకున్నాడు. సార్, అతను కరెక్ట్గా హోంవర్క్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ సాలిడ్గా ఉండుండేది. వెతకండి. అభిజిత్,
వాళ్ళని పట్టుకోండి, కవర్ చేయండి. త్వరగా వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? మీరు పర్మిషన్ లేకుండా ఎలా పనిచేస్తున్నారో వాళ్ళు చూడ్డానికి ఆశపడుతున్నారు. శీతల్, నేను ఇక్కడికి రావడం మీ అందరికీ కష్టంగా ఉందా ఏంటి? లేదు, ఎలాంటి కష్టమూ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు మ్యామ్. మేము ఇక్కడికి వస్తున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? కరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తున్నారు. వినోద్ ఈ ప్లేస్ని సీక్రెట్గానే ఉంచాడుగా. ఈ విషయం మీకు దాడి చేసిన వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. ఈ రోజు నుంచి ఏ విషయం కూడా నా దగ్గర చెప్పకుండా చేసినా దాని పరిణామాలు మొత్తం టీము అనుభవించాల్సి వస్తుంది. అర్థమైందా? అదంతా సరే గాని ఏసీపీ సార్ ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు? అతని లొకేషన్ ఎక్కడ? అది కూడా నా దగ్గర దాచిపెడుతున్నారా? ఏసీపీ గారు ఎక్కడున్నారో మాకు కూడా తెలీదు. కానీ మ్యామ్, మేం మీ దగ్గర ఏమీ దాయలేదు. సరే, ఏది మీరు దాచిపెట్టకపోతే ఇక్కడికెలా వచ్చారు? మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఏదో ఒక పెన్ డ్రైవ్ ఉన్నట్టు మెసేజ్ వచ్చింది. ఇందులో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రంజిత్ మనకి ఆపదగా ఉంటాడు. ఏసీపీ అతని దగ్గరికి వెళ్లే ముందలే రంజిత్ యొక్క కథని ముగించాల్సిందే. నన్ను ఈ గ్రూప్ లో నుంచి బ్లాక్ మార్కెట్ లో నుంచి వస్తువులు కొనడానికి నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళు సిద్ధార్థ్ సహాయంతో లేజర్ వెపన్స్ చేస్తున్నట్టు విన్నాను. ఈ విషయంగా చాలా నెలలు దీని గురించి పనిచేశారు. వీడు సిద్ధార్థ్, వీడు ఒక రీసెర్చర్. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చాలా ఫేమస్ సార్. అయితే సిద్ధార్థ్ వినోద్ మరణానికి కారణం ఈ గ్రూప్తోనే చేరి ఆయుధాలు చేయడానిక కారణం? కావచ్చు పూర్వి. వినోద్ మరణం సిద్ధార్థ్ మరణం లాగే లేసర్ వెపన్ వల్లే జరిగింది. ఇప్పుడు ఇతను కూడా క్లియర్గా చెప్తున్నాడు, లేజర్ వెపన్ నేను సిద్ధార్థ్తో కలిసి చేశాను అని. నాకు వాళ్ళ ప్లాన్ తెలియదు, కానీ వీళ్ళు ఒక హై పర్సనాలిటీని టార్గెట్ చేస్తున్నట్టు విన్నాను. సార్, ఈ హై లెవెల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎవరు? వీడే మహేష్. నేను వీడిని ఫాలో చేశాను. వీడు ఏం చేస్తున్నాడు, ఎవరి కోసం పనిచేస్తున్నాడు అని తెలుసుకోవాలని ఆశపడ్డాను. వీడు DT టెక్నాలజీస్ లో పనిచేస్తున్నట్టు నాకు తెలిసింది. అలాంటే మహేష్ని వెతకాలి. వాడే హై లెవెల్ టార్గెట్ని కరెక్ట్గా చెప్పగలడు. మీరంతా ఎవరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేనెవరని మీకు తెలీదు. నువ్వు ఎవరని మాకు బాగా తెలుసు, రంజిత్. ఏసీపీ ప్రత్యుమన్. కిడ్నాప్ చేసింది నువ్వేనా? నీకేం కావాలి? అడిగిన దానికి సమాధానం, అది కూడా నిజమైన సమాధానం. నువ్వు ఆడేది అబద్ధమని తెలిసిందనుకో, చూడు రంజిత్, నీ పరిస్థితి మోసమవుతుంది. అది నువ్వు ఎప్పుడు ఊహించుండవు కూడా. సిఐడి
మీకు మరగడం మాత్రమే తెలుసు, ఏమీ చేయలేరు. వాణ్ణి చంపిందెవరు? నాకేం తెలియదు. అదే జిమ్మీని చంపిందెవరు? నాకు తెలియదని చెప్తున్నా కదా. జిమ్మీని చంపిందెవర్రా? నేను హత్య చేయలేదు. అంతేకాక ఎవరు హత్య చేశారో నాకు తెలియదు. నువ్వు ఐ గ్యాంగ్గా పనిచేస్తున్నావు కదా? ఐ గ్యాంగ్? ఆ. లేదు, నేను చెప్పరా. నేను అసలు ఐ గ్యాంగ్ మెంబర్ కాదు. నాకు ఐ గ్యాంగ్ తో బిజినెస్ డీల్ మాత్రమే ఉండేది. వాళ్ళే ఆఫర్ ఇచ్చారు, ఇదే నిజం. ఎవరు మాట విని గన్నుతో షూట్ చేశారు? ఎవర్రా చెప్పింది? అది వచ్చి వైపర్ చెప్పినందువల్ల అబ్బాయిని చంపేశా. ఎవర్రా వైపర్? నేను ఇంతవరకు వాడిని చూసిందే లేదు. ఐ గ్యాంగ్ యొక్క అందరు మెంబర్లు వాడు చెప్తేనే అన్ని పనులు చేస్తారు. వాడికి ఐడెంటిటీ లేదు, వాడిని ఎవరు చూసిందే లేదు. నువ్వు వాడిని ఇంతవరకు చూడలేదు కదూ? అప్పుడు గన్నుతో కాల్చిందెవరు? జిమ్మీని గన్నుతో కాల్చిందెవరు? డానీ. డానీ. హలో, మీరు సిఐడి. ఏమైంది సార్? మీ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాకే మీ మీటింగ్ ఇక్కడ జరుగుతున్నట్టు తెలుసుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. ఏం విషయం సార్? మహేష్ తెలుసు కదా? తెలుసు సార్. నా దగ్గరే పనిచేసేవాడు. సీనియర్ డెవలపర్గా ఉండేవాడు. జాబ్ చేస్తూ ఉండేవాడా? ఇప్పుడు జాబ్లో లేడా? లేదు సార్, లాస్ట్ వీక్ పనిలో నుంచి తీసేశాను. ఎందుకు తోసేశారు? సార్, వాడు ప్రైవేట్ ప్రాజెక్ట్ కోసం కంపెనీ పేరు యూజ్ చేసుకున్నాడు. అందులో ఏదైనా తప్పు జరిగితే కంపెనీ పేరే పోతుంది. అదేంటి ప్రైవేట్ ప్రాజెక్ట్? సార్, అది నాకెలా తెలుసు? కానీ సార్, వాడు మా కంపెనీ హైటెక్ ఎక్విప్మెంట్స్ ని దొంగిలించాడు. అది మార్కెట్లో అంత తేలిగ్గా దొరికేది కాదు సార్. సరే, దొంగిలించబడిన ఎక్విప్మెంట్స్తో అతను ఏం చేశాడని ఖచ్చితంగా తెలిసుంటుంది. తెలీదు సార్. మేమేమనుకున్నామంటే ఇక్కడి నుంచి దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్టు డబ్బు కోసం. సరే, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు. పోలీస్ దగ్గరికి వెళ్తే మా పేరు చెడిపోతుంది. మీడియా అది ఇది ఏదేదో రాస్తారు. విషయం ఇంకోలా వెళ్ళిపోతుంది. మరి మహేష్ ఎక్కడుంటాడు? నో ఐడియా సార్. సరే, వాడు అప్పుడు యూజ్ చేసిన కంప్యూటర్ని మేము చెక్ చేయాలి. దాన్ని ఆఫీస్కి పంపించండి. మేము ఫోరెన్సిక్ టెస్టులు చేయాలి. ముఖ్యంగా వాడు కూర్చున్న ప్లేస్. షూర్ సార్. హలో, చెప్పండి. ఎక్కడ? రాజు సార్, నా పేరే రాజు. నేను మీకు ఫోన్ చేశా. మీరే ఫోన్ చేశారా? అవును సార్. ఎక్కడ బాడీ? పైనుంది సార్. నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? సార్, నాకేం తెలీదు. నేను వచ్చినప్పుడు వీడిని ఇక్కడ ఇలా చూశాను. నువ్వెవరు? నువ్విక్కడేం చేస్తున్నావు? సార్, నా పేరు రాజు. వీడు నా ఫ్రెండ్ గోపి. చాలాసేపు వీడు ఫోన్కి కాల్ చేశాను, కానీ వీడు ఫోన్ తీయలేదు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వీడు ఇలా ఉంది. సార్, ఇది చూడండి. బుల్లెట్ షెల్ దొరికింది. ఇది పిస్టల్ది. సరే, మీ ఫ్రెండ్ ఏం పని చేస్తున్నారు? సార్, వాడు ఒక బస్ డ్రైవర్. ఒక కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒక స్కూల్లో బస్ డ్రైవర్గా ఉన్నాడు. మరైతే ఈరోజు తను డ్యూటీకి వెళ్ళలేదా? వెళ్ళలేదే సార్. స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. అప్పుడే నాకు తెలిసింది వీడి వాళ్ళ డ్యూటీకి వెళ్ళలేదని. స్కూల్లో వాళ్ళు ఏం చెప్పారు? గోపి ఫోన్ ఎత్తట్లేదని వాళ్ళు నాతో అన్నారు సార్. సరే, ఈ గోపి ఇంకా ఎన్ని రోజులు లీవ్లో ఉంటాడో నన్ను కనుక్కోమన్నారు. మీకు సంబంధించినంత వరకు గోపి డ్యూటీలో ఉన్నాడు. సార్. మరి ఇతని చోటుకి వేరే ఎవరైనా వెళ్ళారా? అవును సార్, నేనే గోపికి బదులుగా వేరే ఎవరినో పంపించాం అనుకున్నారు వాళ్ళు. మేము ఎవరిని పంపలా. వీడి కొంట్లో బాలన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. మై గాడ్! అంటే గోపిని హత్య చేసి అతనికి ఆరోగ్యం బాలేదని పుకార్లు రేపారు. అప్పుడు అతను తిన్నగా స్కూల్ డ్రైవర్గా అక్కడికి వెళ్ళాడు. అంటే పిల్లల ప్రాణాలకి ప్రమాదం. మనం వెంటనే ఆ స్కూల్ బస్ని కనిపెట్టి తీరాలి. ఆయన ఏ స్కూల్లో బస్ డ్రైవర్గా ఉండేవారు? డ్రైవర్, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
మనం రోజు వచ్చే దారిని దాటి ఎప్పుడో వచ్చేసాంగా. నేను చెప్పినట్టు మీరందరూ చేశారంటే మీకేం కాదు. ఆ బస్సు ఎక్కడ మాయమైపోయిందో తెలియట్లేదు. మన ఏసీపీ గారి గురించి కూడా ఏమీ తెలియలేదు. సార్, నెట్లో వీడియో వైరల్ అయింది. ఏంటది? సరిగ్గా 2 గంటల్లోపు మీ ఏసీపీ నా దగ్గరికి రాకపోతే, మేము చెప్పిన చోటికి ఆయన రాకపోతే వెనకున్న పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. ఈ పిల్లల జీవితాలు ఏసీపీ చేతిలో ఉన్నాయి. ఓ, ఇదంతా ఒక రకమైన డ్రామా. ఏసీపీ గారిని తేవడం కోసం చేస్తున్నారు. సార్, ఒకవేళ ఏసీపీ సార్కి వీళ్ళకి సంబంధించిన నిజం తెలిసిపోయి ఉంటుంది, అందుకే భయపడుతున్నారు. సరే, మన ఏసీపీ సార్ ఈ వీడియోని చూసుండాలి కదా. మనం ఎలాగైనా ఆ పిల్లల లొకేషన్ని కనిపెట్టాలి. ఏ ప్రయోజనం లేదు. 2 గంటల్లో ఆ లొకేషన్ని కనిపెట్టలేం. మన దగ్గర అంత సమయం లేదు కదా. దానికేం చెయ్యాలి? జాలీగా కూర్చుని టీ తాగుతూ ఉండలేంగా. లొకేషన్ని ట్రేస్ చేసి ఏంటి ప్రయోజనం? వాళ్ళు అడిగింది ఇచ్చి తీరాలి కదా. పిల్లల్ని రక్షించడానికి ఏసీపీని వాళ్ళకి అప్పగించడమే కరెక్ట్. ఏసీపీ గారు వాళ్ళ చేతికి దొరికితే ఏమైనా జరగచ్చు. వాళ్ళు అందరి పిల్లల్ని చంపేస్తారు కూడా. పిల్లల ప్రాణానికన్నా ఏసీపీ ప్రాణం అంత ముఖ్యమా ఏంటి? కానీ ఏసీపీ సార్ని ఎక్కడి నుండి పట్టి రావాలి? ఆయన ఎక్కడున్నారో మనకు తెలియదుగా. హలో, ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. సార్ 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 మీరెక్కడున్నారు? అభిజిత్, నేను దీన్ని తర్వాత నీకు చెప్తాను. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను. పిల్లల్ని కిడ్నాప్ చేశారు కదా, ఆ గ్రూపుని నేను ఇప్పుడు కలవబోతున్నాను. సార్ 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 ప్లీజ్, మీరు ఒంటరిగా వెళ్ళకండి సార్. మేం కూడా అక్కడికి వచ్చేస్తాం. మీ ప్రాణాలకు అక్కడ ప్రమాదం ఉంది సార్. వద్దు అభిజిత్, వాళ్ళు నన్ను ఒంటరిగా రమ్మన్నారు. మీరు రావటం వాళ్ళు చూశారంటే వాళ్ళు పిల్లల్ని చంపేస్తారు. సరే అభిజిత్, గుడ్ బై. సార్ సార్ హలో, ఏమైంది? తెలియట్లేదు. కాల్ని కట్ చేశారు. ఈ నంబర్ని ట్రేస్ చేయి పంకజ్. ఏసీపీ ఒంటరిగా బయలుదేరేశారు ఆ నేరస్తుల్ని కలవడానికి. త్వరగా 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 పంకజ్. నేను వచ్చాను. నువ్వు చెప్పినట్టే నేను వచ్చేశాను. ఒంటరిగా వచ్చాను. పిల్లల్ని వదిలేయ్. పిల్లల్ని ఎందుకు వదలలేదు? పిల్లల్ని వదిలేయ్. వదలరా పిల్లల్ని. డామ్ ఇట్. వదిలేస్తాం, ఖచ్చితంగా వదిలేస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు కదా ఏసీపీ సార్. మరెందుకని వదిలిపెట్టలేదు? రేయ్, ఆ పిల్లల్ని వదిలేయ్. వాళ్ళతో పాటు మేడంని కూడా వదిలేయ్. సార్, ఒక విషయం, నాకు ఆ పిల్లల అవసరం లేదు సార్. నాకు కావాల్సింది రంజిత్. ఆయన ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారు. రంజిత్? రంజిత్ నీ మనిషేనా? ఉండేవాడు, నాకోసమే పనిచేసేవాడు. మాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాడికి తెలుసు. వాడు మాకు ప్రమాదంగా మారచ్చు.
అందువల్ల దయచేసి చెప్పండి, వాడెక్కడున్నాడు? ఒక విషయం చెప్పనా, అసలుకి నాకా రంజిత్ గడెందుకు పనికిరాడు. రంజిత్ ఇప్పుడు నవ్వుతున్నావు కానీ త్వరలోనే ఏడుస్తావు ఏసీపీ. సార్, ఈ నంబర్ని మనం ట్రేస్ చేయలేము. ఎందుకు కుదరదు? బర్నర్ ఫోన్ నుండి ఫోన్ చేశారు సార్, ఇంపాసిబుల్. సార్, ఇప్పుడు ఎలా కనిపెట్టగలం? వాడు ఆ పిల్లల్ని ఎక్కడ దాచాడో ఏంటో. పిల్లలతో పాటు మన ఏసీపీ సార్ని కూడా వెతకాలి. సార్ సార్ మహేష్ ల్యాప్టాప్ నుంచి హిడెన్ ఫైల్స్ కొన్ని దొరికాయి, ఎన్క్రిప్టెడ్. అందులో ఏముందో తెలిసిందా? ఎస్ సార్, చూడండి సార్. బ్లూ ప్రింట్, లేజర్ వెపన్ది. అందులో 2 వ్యక్తుల ఫోటో ఉంది. ఒకడేమో ఫారినర్, ఇతనేమో యష్. అవును సార్, ఏ షిపే ఫారిన్ కంపెనీతో డీల్ సైన్ చేశారు. $1 బిలియన్ డీల్ అది. అంటే ఆ హై ప్రొఫైల్ టార్గెట్ యష్ కూడా కావచ్చు. సరే, టార్గెట్ యష్ అయి ఉంటే వాడి ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇలా చూడు ఏసీపీ, ప్రాణాల మీద నీకు ఆశ ఉంటే నువ్వు నోరు విప్పాల్సిందే. ప్రయత్నించి చూడరా, నువ్వు ఏం చేసినా సరే నేను నోరు తెరవను. సరే, జిమ్మీ ఎలా చనిపోయాడో నీకు తెలుసా? ఎవరు చంపారు? వాణ్ణి నేనే చంపాను. ఆవేశపడకు ఆవేశపడకు ఆవేశపడకు, చెప్పడానికి చాలా ఉన్నాయి. గిలగిలా కొట్టుకుని నీ ఒళ్ళోనే వాడు చనిపోయాడు, గుర్తుందా? గిలగిలా కొట్టుకున్నాడు ఒక చేపలాగా. కోపం వస్తుందా? నన్ను చంపాలనుందా? మరి చంపు, నిన్ను చంపు. అనవసరంగా వాడిని పొట్టను పెట్టుకున్నావు. నువ్వు నన్నేం చేయలేవు, ఏమీ చేయలేవు. డానీ సార్, నిద్రపోయే సింహాన్ని లేపకండి. సింహమా? ఇతనా? అందరూ గెద్దలే. గెద్ద కలిసే వస్తాయి. చూడరా, వీడి మోహం చూడు. నేల మీదకొచ్చిన చేపల కొట్టుకుంటున్నాడు. ఒంటరిగా అనాథై కూర్చున్నాడు. ఏమి చేయలేవు. తొందరగానే నేను ఎవరో తెలుసుకుంటావురా. నేను ఒక సింహం అని నీకు తెలుస్తుంది. దీపక్, పిల్లల్ని తీసుకురా. ఇప్పుడు చెప్పు. నేను రంజిత్ని ఒక రహస్యమైన చోట ఉంచాను. నా డిపార్ట్మెంట్ వాళ్ళు వాడితో పాటు ఉన్నారు. ఆ చోటుకి కీ నా చొక్కాకి వెనకాల ఉంది, నా మెడ కింద, కాలర్కి కింద. దీపక్ చూడు, ఏమైంది సార్? మీటింగ్ జరిగేటప్పుడు ఇలా మధ్యనే లాక్కొని వస్తున్నారు. కొంచెం అర్జెంట్ పని. కానీ సార్ ఏమైంది? మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఏంటి? మీరు కొంచెం అలర్ట్ గా ఎవరి ఉండాలి. దగ్గర నుంచి? హై గ్యాంగ్ దగ్గర నుంచి. హై గ్యాంగ్? కానీ హై గ్యాంగ్ నేను... మీరు భయపడకండి, మీతో మేమున్నాము, మీకేమీ కాదు.
ఏసీపీ సార్? సార్ వీడెవడు? ఈ బాబెవరు? వీడే డానీ. వీడే జిమ్మిని షూట్ చేశాడు. ఈ పిల్లోని కూడా కిడ్నాప్ చేశాడు. చైర్ తీసుకురా, వీడిని కట్టి పడేద్దాం. ఇలా చూడు బాబు, నువ్వు వీళ్ళు అటు కూర్చో, సోఫాలో కూర్చో, వెళ్ళు. ఇలా చూడు బాబు, నీ దగ్గర మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? అది నీకు గుర్తుందా? నేను వాళ్ళతో మాట్లాడతాను. నీకేం కాలేదని చెప్పాలి. చెప్పు నాన్న. నాకు నాన్న లేరు కానీ అమ్ముంది. ఓ, నీకు నాన్న లేడా? మీ మమ్మీ నెంబర్ నీ దగ్గర ఉందా? అది నాకు తెలీదు. మీ అమ్మగారి పేరేంటి బాబు? మ్యాక్, నువ్వెక్కడున్నావు? అండ్ ఏసీపీ సార్ గురించి నీకేం తెలుసు మ్యాక్? ఏసీపీ సార్ మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మ్యాక్ని చూడ్డానికి వచ్చాను. మ్యాక్తో నేనే చెప్పాను మీకు ఫోన్ చేయమని చెప్పి. అదలా ఉండండి. శీతల్ మేడం మీ యొక్క రహస్యాలు ఏమేమని చెప్పి మేమంతా తెలుసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు? మీ కొడుకు మోహిత్. మీ అమ్మగారి పేరేంటి బాబు? శీతల్. మీ అమ్మగారు ఏం పని చేస్తున్నారు? మమ్మీ సిఐడి వాళ్ళతో పనిచేసిద్ది. ఏంటి? నా కొడుకా? ఆ, నా కొడుకు ఎక్కడున్నాడు? నేను వాణ్ణి చూడాలి. వాడు ఎక్కడున్నా సరే అక్కడ సేఫ్గా ఉంటాడు. సారీ ఏసీపీ సార్, నేను నా కొడుకుని కాపాడుకోవడం కోసం ఇదంతా చేశా. వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేశారు. అసలు ఈ విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? ఎవరికి చెప్పకూడదని బెదిరించారు. అందువల్లే నేను మీ దగ్గర ఈ విషయాన్ని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారో అదే నేను చేస్తూ వెళ్ళా. కిడ్నాపింగ్ ఎప్పుడు జరిగింది? జిమ్మీ చనిపోయిన ఆ రోజు రాత్రి వాళ్ళు ఏమంతా చెప్పారో అది చేస్తూ ఉన్నాను. సిఐడిస్కి ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వాళ్ళు చెప్పినందువల్ల నేను అంతా చేంజ్ చేశాను. అందులో ఉన్నదంతా ఫేక్. ఐఎమ్ సారీ సార్, నేను పెద్ద తప్పు చేశాను. నేను నా ఆఫీసర్లతో మాట్లాడాలని అనుకుంటున్నాను, అది కానీ ఫోన్ అసలు దొరకట్లేదే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. యాక్చువల్గా నాకు కూడా ఈ విషయం తెలీదు. మీరు మా ఆఫీసర్తో ఆఖరిగా ఎప్పుడు మాట్లాడారు? యాష్ హై లెవెల్ టార్గెట్ అని తెలియగానే నేను మాట్లాడాను. మ్యామ్, ఇప్పుడు మీరు ఏమేమైతే చెప్తున్నారో ఆ పెన్ డ్రైవ్లో ప్రతిదీ తప్పుగానే ఉంది. అప్పుడు యష్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తప్పై ఉంటుందిగా. అయ్యుండొచ్చు సార్. ఓ మై గాడ్, మా ఆఫీసర్లు ఆ యష్ని కాపాడటాని కోసం వెళ్ళారు. వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. అసలు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది. యష్ను ట్రాక్ చేసి తీరాలి. అమ్మా అమ్మా, మోహిత్, అమ్మా అమ్మా. అందరూ లేచారా? యష్, నువ్వా? మీరెప్పుడు క్రిమినల్స్తో బాగా ఆడుకుంటారు కదా, ఈరోజు నా ఆట బొమ్మ అయ్యారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావా? నీ ఉద్దేశమేంటి? కోరిక చాలా చిన్నదే. ఒక ప్యాసింజర్ ప్లేన్ని రేడార్ మూలంగా వాచ్ చేస్తూ ఉన్నాము. ఆ ప్లేన్లో 10 మంది పైన డెలిగేట్స్ ప్రయాణిస్తున్నారు. ఏదో ముఖ్యమైన సమ్మిట్కి వెళ్తున్నారనుకుంటా.
లేజర్ వెపన్తో ఈ ప్లేన్ని అటాక్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇవన్నీ మన దేశంలో గనుక జరిగితే పెద్ద సమస్య అవుతుంది. ఈ పలు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మీ ఫెయిలియర్ని మీ కాళ్ళతోటే చూస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడుంటాను, మీరు అక్కడుంటారు. రమేష్, అక్కడేం శబ్దం? రమేష్, జవాబు చెప్పండి, అక్కడేం శబ్దం? హై, ఆగరా! లేటుగా వచ్చేసారు, ఇంకా ఏమీ చేయలేరు. 3 నిమిషాల్లో ఆ ప్లేన్ కిందకి దిగుతుంది, కథ అయిపోతుంది. మీలో ఎవరైనా ఆ ప్లేన్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే మొత్తం నాశనం అయిపోతుంది. మీకు 2 నిమిషాలున్నాయి. ఒకటి, మిమ్మల్ని కాపాడుకోండి, లేకపోతే ఆ ప్లేన్ లో ఉన్న వాళ్ళని. యష్, నో, వద్దు. సార్, అదేంటి తను ఆత్మహత్య చేసుకుంది? ఒకవేళ తను ప్లేన్ గురించి మనకు అబద్ధం చెప్పుండొచ్చు. సరే, ప్లేన్ ఎలా ఆపేది? ఏదో ఒక దారి కనిపెడదాం. సార్, యష్ కరెక్ట్గానే చెప్పాడు. కంట్రోల్ ప్యానల్ని మనం గనక తాకామంటే అది ఎయిర్లోనే బ్లాస్ట్ అవుతుంది. సార్ ఇంకా 2 నిమిషాలే ఉంది. ప్లేన్లో ఉన్న వాళ్ళని కాపాడాలంటే త్యాగం చేయక తప్పదు. మనమందరం లేజర్ వెపన్ ని డైరెక్ట్ గా డిసేబుల్ చేద్దాం, లేదా ఐఎమ్ షూర్ ఖచ్చితంగా అది ఇక్కడే ఉంటుంది. ఈ చుట్టుపక్కల మొత్తం వెతకండి. పదండి, వెళదాం, పదండి, పదండి. హే, శీతల్, శీతల్, రండి బయటికి. నో ఏసీపీ సార్, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ప్లేన్ ఆపుతాను, కంట్రోల్ ని నేను ట్రై చేసి చూస్తాను. ఏమిటి మూర్ఖత్వం? ముందు డోర్ ఓపెన్ చేయండి. మనం కూర్చుని మాట్లాడుకుందాం. ముందు డోర్ ఓపెన్ చేసి బయటికి రండి. లేదు దయ్యా, సమయం మన దగ్గర లేదు. ప్యాసింజర్స్ ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. మిమ్మల్ని వదిలేసి మేము వెళ్ళలేము. అభిజిత్, ప్లీజ్, ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అందరూ నన్ను క్షమించండి. నేను అందరి దగ్గర ఘోరంగా ప్రవర్తించాను. శీతల్ మేడం, బయటికి రండి. కాస్త అర్థం చేసుకోండి, బయటికి రండి. ఈ దేశానికి మీలాంటి సిన్సియర్ అయిన ఆఫీసర్లు చాలా అవసరం. మీరుంటేనే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. ట్రస్ట్ మీ, లెట్ మీ డూ దిస్. మీరందరూ వెళ్ళిపోండి. కానీ ఒక్క విషయం, నా కొడుకుని చూసుకోండి. లీవ్. శీతల్,
అయ్యో దాన్ని టచ్ చేయకండి. శీతల్! శీతల్ 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 డోర్ తెరవండి.